హలో ఫ్రెండ్స్, హాయ్. అండ్ పోస్టల్ సర్కిల్, తెలంగాణ పోస్టల్ సర్కిల్లో భారీగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ చూడండి, పేమెంట్ స్కేల్ అయితే చాలా హై ఉంది. అండ్ 10th ఇంటర్ పాస్ అయితే చాలు, ఉమెన్స్కు నో ఫీ, ఎలాంటి ఫీ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కు కూడా లేదు. ఇక్కడ మెయిన్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ అనేసి చూడండి. అండ్ పోస్టల్ అసిస్టెంట్ పిఏ, స్టార్టింగ్ అసిస్టెంట్ ఎస్ఏ, పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ ఆఫీసర్స్, మెయిల్ గార్డ్స్ ఆర్ ఎంటీఎస్, పోస్ట్ ఆఫీసర్స్, ఆర్ఎంఎస్. కంప్లీట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు 24th సెప్టెంబర్ వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఇక్కడ పోస్టల్ అసిస్టెంట్స్ ఆర్ స్టార్టింగ్ అసిస్టెంట్స్ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 25,000 నుంచి 81,000 వరకు ఉంది. అలాగే పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్స్ వచ్చేసి 21,000 నుండి 69,000 వరకు కూడా ఉంది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాప్ వచ్చేసి 18,000 నుంచి 56,000 వరకు కూడా మీకు పేమెంట్ స్కేల్ అనేది చాలా హై ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మంచి నోటిఫికేషన్. అండ్ పే స్కేల్ హై ఉంది. అండ్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా తక్కువనే అడిగారు, ఇంటర్ వెయిటేజ్ అండ్ 10th వెయిటేజ్తోనే అడిగారు. అండ్ ఇక్కడ మనం కంప్లీట్గా చూసినట్లయితే మంచి పేమెంట్ స్కేల్ ఉంది. చూడండి, ఇక్కడ లెవెల్ 3, లెవెల్ 4 అండ్ లెవెల్ 1 కేటగిరీలో మీకు పేమెంట్ స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేనైతే వీడియోలో కంప్లీట్గా నోటిఫికేషన్ పెట్టాను, అంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా ఎన్ని పోస్ట్స్ ఖాళీ ఉన్నాయో కూడా పెట్టాను, మీరు చూడండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. ఇక్కడ ప్రొవిజన్ వచ్చేసి candidate selected will be appointed and will be on probation for a period of 2 years. And training వచ్చేసి training will be imparted to the candidates selected as prescribed by the Department of Post. అండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రొవిజన్ అంటే 2 years టైంలో మీకైతే కంప్లీట్గా అన్నీ చేస్తారంట. నోటిఫికేషన్ అయితే మనకి కంప్లీట్గా ఇచ్చారు, మంచి డీటెయిల్స్ ఉన్నవి. అండ్ చూసుకోండి మీరు కూడా కంప్లీట్గా. నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తాను నోటిఫికేషన్లో ఉన్నది, అండ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను, ఉమెన్స్కును ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం అసలు ఫీ లేదు. ఇక్కడ వేకెన్సీ పొజిషన్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది డివిజన్ అండ్ పోస్టల్ అసిస్టెంట్స్, స్టార్టింగ్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ మొత్తం టోటల్ వచ్చేసి కూడా ఉంది. ఆదిలాబాద్ డివిజన్ వచ్చేసి పోస్ట్ అసిస్టెంట్ 2 ఉన్నారు. అండ్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్ వచ్చేసి 1, 3 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి డివిజన్ వచ్చేసి 1 ఉంది పోస్టల్ అసిస్టెంట్లో. అండ్ మహబూబ్ నగర్ డివిజన్ వచ్చేసి మనకి 1 ఉంది పోస్టల్ అసిస్టెంట్. హన్మకొండ డివిజన్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ 1 అండ్ మెయిల్ గార్డ్ వచ్చేసి 1 ఉంది. అలాగే నల్గొండ డివిజన్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ 1, టోటల్ 1 ఉంది. వనపర్తి డివిజన్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ 1 ఉంది. అలాగే ఖమ్మం డివిజన్ మెయిల్ గార్డ్స్ వచ్చేసి 2 ఉంది. నిజామాబాద్ డివిజన్ వచ్చేసి 2 మెయిల్ గార్డ్స్ ఉంది. అలాగే కరీంనగర్ డివిజన్ వచ్చేసి 1 మెయిల్ గార్డ్ ఉంది. అలాగే సూర్యాపేట డివిజన్ వచ్చేసి 1 మెయిల్ గార్డ్. అలాగే వరంగల్ డివిజన్ వచ్చేసి 1 మెయిల్ గార్డ్. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ వచ్చేసి 1 పోస్టల్ అసిస్టెంట్ అండ్ 4 మెయిల్ గార్డ్స్ ఉన్నాయి, టోటల్ 5 ఉన్నవి. సికింద్రాబాద్ డివిజన్ వచ్చేసి 2 పోస్టల్ అసిస్టెంట్స్ అండ్ మెయిల్ గార్డ్స్ వచ్చేసి 7, టోటల్ 10 ఉన్నవి. ఇంకొక పోస్ట్ కూడా ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ హైదరాబాద్ సిటీ డివిజన్ వచ్చేసి పోస్టల్ మెయిల్ గార్డ్స్ వచ్చేసి 5 ఉంది, కంప్లీట్ 5. అండ్ సంగారెడ్డి డివిజన్ పోస్టల్ అసిస్టెంట్ 1, అలాగే డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ హైదరాబాద్ వచ్చేసి మెయిల్ గార్డ్స్ వచ్చేసి 1 ఉంది. ఇక్కడ ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్ కంప్లీట్గా మీకు పోస్ట్ అయితే 55 పోస్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేశారు. అండ్ చూడండి కంప్లీట్ వీడియో. ఇక్కడ మీకు పోస్టల్ అసిస్టెంట్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 years, రిలాక్సబుల్ 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్స్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 years, రిలాక్సబుల్ 3 years ఓబీసీ అండ్ 5 years ఎస్సీ ఎస్టీ. అలాగే ఎంటీఎస్ వచ్చేసి బిట్వీన్ 18 to 25. యాజ్ యూజువల్ సేమ్ ఉంది ఏజ్ రిలాక్సేషన్ అండ్ మనకి ఏజ్ లిమిట్ కూడా. ద సర్క్యులేషన్ డేట్ ఫర్ ద డిటర్మింగ్ ద ఏజ్ లిమిట్ షెల్ బి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిపెంట్ ఆఫ్ అప్లికేషన్ 25/9/2021. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఇంత ఉండాలి అనేసి మెన్షన్ చేయడం జరిగింది 24th సెప్టెంబర్ వరకు. అండ్ చూసుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం మనం. చూడండి, ఇక్కడైతే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది. స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఉంది. ఇది స్పోర్ట్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ కదా, అందుకే అనేసి వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రియారిటీ ఉంది. అలాగే పోస్టల్ అసిస్టెంట్స్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్స్ వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తున్నాను. అండ్ 12th పాస్ అయితే చాలు, ఇంటర్ కంప్లీటెడ్ యాజ్ ఏ రికగ్నిషన్ ఆఫ్ బోర్డ్ అండ్ యూనివర్సిటీ. ద క్యాండిడేట్స్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్ విల్ బి ఆల్సో కన్సిడర్డ్ బట్ ద
మీరు ఎక్కువ చదువుకొని ఉన్న వాళ్ళకైనా కూడా ఇది వర్తిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ కంప్యూటర్ ట్రైనింగ్ యాజ్ యూజువల్. మీకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ మాత్రం కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ చూడండి, పోస్ట్ మ్యాన్ వచ్చేసి 12th స్టాండర్డ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సేమ్ 12th పాస్ అయితే చాలు. లోకల్ లాంగ్వేజ్ రావాలి, అంటే మన తెలుగు కాబట్టి తెలుగు కంపల్సరీ ఉంటుంది మనకి. అలాగే 10th స్టాండర్డ్ అప్ టు 10th స్టాండర్డ్ మనకి ఉంది. లైసెన్స్ ఉండాలంట, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి MTS 10th పాస్ అయితే చాలు. లోకల్ లాంగ్వేజ్ తెలుగు యాజ్ యూజువల్, మనకి తెలంగాణ పోస్ట్ సర్కిల్ కాబట్టి తెలుగు ఉంటుంది. అలాగే నోట్ వచ్చేసి యాజ్ పర్ మినిస్ట్రీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ డేటెడ్ 10/6/2016 పబ్లికేటెడ్. ఇక్కడ డిగ్రీస్ డిప్లొమాస్ ఒకవేళ మీరు ఏమైనా చేసినా కూడా, హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా చేసినా కూడా మీకు అవకాశం ఉంటుంది అనేసి యాక్ట్ ప్రకారం ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బి ప్రాసెస్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫామ్ రికగ్నైజేషన్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీస్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్. మీరైతే కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఇట్లా 10th ఎగ్జామ్ రాసున్న రిజల్ట్ రాకుండా, అట్లా కాకుండా ఇంటర్ రాసి ఎగ్జామ్ రాకుండా రిజల్ట్ రాకుండా ఉన్న అట్లా కాదు, కంప్లీట్గా మీ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. అండ్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి స్పోర్ట్స్ కేటగిరీలో ఉంది కాబట్టి మనకి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా కూడా వాళ్ళకి ప్రియారిటీ ఎలా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు. మీరు చూడండి, కంప్లీట్గా వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఇన్ని గేమ్స్ అయితే ఇచ్చారు, ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్కి సంబంధించి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ అండ్ నేమ్ ఆఫ్ ది స్పోర్ట్స్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది. టోటల్గా 64 అంటే లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్లో మీకు ఎలా అంటే ఏదో ఒక దాంట్లో నైపుణ్యత ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇక్కడ మీకు వచ్చేసి కాంపిటీషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అండ్ నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఇలా ఆడిన వాళ్ళు చూసుకోండి ఒకసారి. మీరు స్పోర్ట్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెథడ్స్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ క్యాండిడేట్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ ఇన్ ద అన్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ విత్ ద క్లియరెన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్. అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి యూనివర్సిటీ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్. అలాగే ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ నేషనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫర్ స్కూల్ కండక్టెడ్. అలాగే ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళకి. అలాగే సిక్స్త్ ప్రిఫరెన్స్ స్టేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుందంట. ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ కూడా ఇవ్వబడింది. నో పర్సన్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద కాంట్రాక్టెడ్ ఏ మ్యారేజ్ విత్ ఏ పర్సన్ హ్యావింగ్ స్పౌస్ లివింగ్. ఎవరైతే లివింగ్ ఇట్లా ఉంటారో మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇక్కడ లేదు అనేసి ఉంది, ఏమో మరి అలా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద అప్లికెంట్స్ వచ్చేసి మీరు మెయిన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే మెట్రికులేషన్ సెకండరీ లివింగ్ సర్టిఫికేట్, అలాగే సర్టిఫికేట్ రికగ్నైజ్డ్ బై ఇండియన్ యూనివర్సిటీ యాజ్ ఈక్వలెంట్ టు మెట్రికులేషన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ రిజిస్టర్ ఆఫ్ మెట్రికులేషన్ మెయింటైన్డ్ బై ఏ యూనివర్సిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫార్మ్స్, ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3, ఫార్మ్ 4, ఫార్మ్ 5 అండ్ ఆల్ SC ST OBC క్యాస్ట్ సర్టిఫికేట్స్ కేటగిరీలకు చెందిన వాళ్ళు తీసుకోవాలి. మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అన్నీ కూడా జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ కదా, ఆన్లైన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఎనీ కేటగిరీ ఆఫ్ ద పోస్ట్. ఏ పోస్ట్కైనా అప్లై చేసుకోవచ్చు మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే. హౌ టు అప్లై అనేసి ఉంది ఇక్కడ. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్. దో వెబ్సైట్ వచ్చేసి మీకు TS స్పోర్ట్స్ ఆర్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ తెలంగాణ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ 2021 మెయిన్ అఫీషియల్ వెబ్సైట్. మీరు ఒకసారి చూడండి. ద క్యాండిడేట్ హ్యాస్ టు క్రెడిట్ 200 రూపీస్. జనరల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో 200 పే చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ ఉమెన్ క్యాండిడేట్, SC ST BC ఆల్ కేటగిరీ ఉమెన్స్కి అయితే ఎవ్వరికి కూడా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ SC ST వాళ్ళకి ఫీ పేమెంట్ అయితే లేదు. ద లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఎట్ ఎనీ పోస్ట్ ఆఫీస్ ఈజ్ 24th September 2021 అండ్ లాస్ట్ డేట్
రిసిపెంట్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 24th September 2021 వరకు మీకు ఛాన్స్ ఉంది. కంపల్సరిగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో లేట్ చేయకండి. అండ్ మీకు 24th September వరకు కూడా టైం ఉంది. అండ్ మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే థ్యాంక్ యూ.